అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ యాప్తాకి సంబంధించి ఈ కేటలిస్ట్ మీట్ ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్కి అట్లనే దీనికి దోహదపడ్డ ప్రతి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే చూస్తే ఇంత అద్భుతంగా ఉంటుందని నేను అనుకోలేదు. వచ్చిన తర్వాత అద్భుతం, ఇది చాలా గ్రాండ్ మెగా స్కేల్లో చేస్తున్నారు. సో ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద ఆర్గనైజర్స్ ఫర్ దిస్. అండ్ దాన్ని కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్ వండర్ఫుల్గా కాయిన్ చేశారు. అది దాంతోపాటు మనకి కోఎగ్జిస్ట్ విత్ అదర్స్ అండ్ ఆల్సో కోఆపరేట్ అండ్ ఆఫ్ కోర్స్ కోహెషన్, సోషల్ కోహెషన్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటూ పోతే ఎన్నైనా వర్డ్స్ వస్తాయి. బట్ అల్టిమేట్గా సో కనెక్ట్ టు కొలాబరేట్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ బిజినెస్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ యాక్టివిటీ. మాకు కూడా బీయింగ్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ ఆర్ ఫర్ ఎవ్రీ యాక్టివిటీ ఇవన్నీ కూడా అందరికీ వర్తించేటటువంటిదే. ఎందుకంటే మన అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీ కెనాట్ వర్క్ ఇన్ సైలోస్. ఇప్పుడు వరల్డ్ హ్యాస్ బికమ్ ఒక గ్లోబల్ విలేజ్. ఆపర్చునిటీస్ ఆర్ ఇమ్మెన్స్. అందరికీ కేపబిలిటీస్ ఉన్నాయి అనుకుంటాం, బట్ అలా లేదు. మామూలుగా ఇది 80-20 ప్యారెటో ప్రిన్సిపల్ ఏదో అది ఉంటున్నాం కానీ, బట్ యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది 90-10 ప్రిన్సిపల్ ఉంటుంది. అంటే కేపబుల్ ఆర్ ఓన్లీ 10%, 90% జనరల్లీ ఫాలో దోస్ కేపబుల్ పీపుల్ అనమాట. ఈ కేపబిలిటీస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎవరో అతని ప్రివిలేజో ప్రెరగేటివో కాదనమాట. దట్ హ్యాస్ టు బి కాన్స్టెంట్లీ మనం అప్గ్రేడ్ చేసుకుంటుండాలి ఆ కేపబిలిటీస్ని. ఎప్పటికప్పుడు మనల్ని ఆ హోనింగ్ ఆఫ్ ద స్కిల్స్ ఇదంతా దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడు కూడా మనం లేదు ఇక్కడ అయిపోయింది అనుకుంటే కాదనమాట. ప్రతి నిత్యం కూడా మనం అది చేసుకుంటూ ఉంటాం. ఈ హైడ్రాకి వచ్చిన తర్వాత నేను ఇదంతా నాకు కొత్త సబ్జెక్టు దీని గురించి. ఎందుకంటే ఇట్స్ మోర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ వాటర్ రిలేటెడ్ అండ్ ఇదంతా ఉన్నప్పుడు నేను కూడా దీని గురించి తెలుసుకోవడానికి. ఎందుకంటే అసలు సర్వేయింగ్ అంటే ఏంటి? ఐఎమ్ బేసికలీ మెకానికల్ ఇంజనీర్ బై మై ఎడ్యుకేషన్. బట్ నాకు బేసిక్స్ ఆఫ్ సర్వేయింగ్, అసలు ముందు హౌ డు డ్రా అన్ FTL, వాట్ ఆర్ ద టెక్నాలజీస్, అంటే మోర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ తోటి డెఫినెట్గా మనం కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా ఆ సేమ్ లెవెల్లో మాట్లాడాలి. అట్లానే లీగల్ ఫ్రెటర్నిటీతో మాట్లాడేటప్పుడు కూడా యూ హ్యావ్ టు బీ వెల్ ఎక్విప్డ్ అనమాట. సో కాన్స్టెంట్గా వచ్చి రోజు చదువుకోవటము, దీన్ని గురించి తెలుసుకోవటం అనేది ఇప్పటికీ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇది ప్రతి దాంట్లో ఉంటుంది, నేను అనుకోవటం ప్రతి ప్రొఫెషన్లో కూడా ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు మనం హోనింగ్ అప్ ఆఫ్ ద స్కిల్స్, దట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ ఆ 90-10లో ఆ 10%ఏ మొత్తం డ్రైవ్ చేస్తారు. అది కూడా బయట అందరూ కూడా ఏది సమానంగా ఉంటారు అనుకోవటానికి లేదు. కేపబిలిటీస్ ఓన్లీ కొంతమంది వాళ్ళకే ఇది ఉంటుంది, అందరికీ ఉండదు. దిస్ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీ ప్రొఫెషన్. అట్లీస్ట్ నేను నా ఉద్యోగంలో చూసిన దాంట్లో అందరూ మనం బాగా చేస్తారు అనుకుంటాం కానీ 10%ఏ నడిపిస్తారనమాట. బిజినెస్లో కూడా అంతే ఉంటారు. 90% జనరల్లీ ఫాలో ఉంటారని నేను అనుకుంటాను. రైట్, నెక్స్ట్ ఇది ఈ యాప్తాకి సంబంధించింది. వీళ్ళు చాలా ఇట్స్ వండర్ఫుల్ థింగ్. తెలుగు వాళ్ళు ఇంతమంది కలవటం, హైదరాబాద్లో ఇంత అద్భుతంగా ఈ మీటింగ్ అరేంజ్ చేయటం, దీంట్లో నేను భాగస్వామ్యం అవ్వటం, ఇట్లా రావటం అనేది డెఫినెట్లీ ఐ సీ ఇట్ యాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడు హైదరాబాద్ మీ అందరికీ తెలుసు, తెలుగు వాళ్ళు చాలామంది హైదరాబాద్ ఉండొచ్చు, లేదా ఆంధ్ర ఉండొచ్చు, కర్ణాటక ఉండొచ్చు, తమిళనాడు ఉండొచ్చు, ఎక్కడున్నా ఉండొచ్చు. కానీ మన ఇండియాలో అంటే ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను, చాలామంది అఫ్లూయెంట్ పీపుల్ అంతా బయట ఉండటానికి ఇష్టపడుతున్నారని. విరాట్ కోహ్లీను, అనుష్క శర్మ వాళ్ళు ఏది లండన్లో ఇల్లు కొన్నారు, అక్కడ ఉండాలని, అక్కడ వాళ్ళు ఉండడానికి ఇక్కడికి ఏదో సరే ఇట్లా చాలామంది అఫ్లూయెంట్ పీపుల్ దే ఆర్ డూయింగ్ దిస్ వే అని. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇండియాని ఎందుకు వదలాలనుకుంటున్నారంటే కనుక బేసికల్గా వదిలి ఉండాలి. ఇక్కడ ట్రాఫిక్ అనో, లేకపోతే ఇతర సిస్టమ్స్ అనో, లేకపోతే ఇట్లా రకరకాల సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీని బదులు మనం బయట ఉండి మనం ఇక్కడ ఆపరేట్ చేస్తే కనుక బెటర్ అనేటువంటి భావన చాలామందిలో ఉంది. ఇది ఒక రకంగా మళ్ళా సేమ్ అనే కాలనైజేషన్ ఉంటుంది కదా, పాత కాలనైజేషన్దే రిపీట్ అయినట్టు కనపడ్డది అనమాట నాకు. మన దేశాన్ని మనమే బాగు చేసుకోవాలి. మీరందరూ అమెరికన్ సిటిజన్స్ అయినా కానీ, మీరు ఎక్కడ ఉన్నా కానీ, ఎక్కడ మీరు ఉన్నా కానీ అయినో మీకంతా కూడా యువర్ హార్ట్ ఈజ్ హియర్ డెఫినెట్లీ. మన దేశాన్ని మనం బాగు చేసుకోవాలి. బీట్ వాట్ ఎవర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఆర్ కుడ్ బి సమ్ ఏది ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ ఆర్ కుడ్ బి ఎంక్రోచ్మెంట్ ఇంటూ వాటర్ బాడీస్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ వాట్ ఎవర్
ఎనీథింగ్ దాన్ని ఇట్ ఈస్ అల్టిమేట్లీ వీ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ టు కరెక్ట్ ద సిస్టమ్స్. వి అంటే మనమే, మనం అన్నది మన సమాజం మనమే చేసుకోవాలి. సో దీనికి డెఫినెట్గా మీ అందరూ దోహదపడాలి. మళ్ళీ ఇక్కడ దేశాన్ని మనం అందరూ ఇప్పుడు సిస్టమ్స్ అందరూ బాగా చేస్తున్నారు, అన్ని గవర్నమెంట్స్ కూడా ప్రతి వాడు పర్ఫామ్ చేయాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనేది తీసుకురావడానికి ప్రధానమైన కారణం కూడా ఇదే. ఫస్ట్ ఇవన్నీ కూడా ఈ విధ్వంసాలన్నీ ఆగాలి, ఆగి ఒక మంచి వైపు మన ఏది సమాజం కానీ మన దేశం కానీ లేదా రాష్ట్రం కానీ ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మంచి కాన్సెప్ట్ ఇది తయారు చేశారు. దీన్ని వీఆర్ ట్రయింగ్ టు టేక్ ఇట్ కేర్ఫుల్లీ ఫార్వర్డ్. చాలా వరకు సఫలీకృతం అయ్యాలని చెప్పి అనుకుంటాము. దాన్ని ఇంకా కూడా నిన్న కూడా ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ ఒక ఐఎస్బీలో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ సీయింగ్ ద ఐఎస్బీ ఆర్టికల్. సో దాంట్లో వాళ్ళు దే సెడ్ దట్ వరల్డ్ అంతా కూడా దే హ్యావ్ టు ఎమ్యులేట్ దిస్ మోడల్ అని చెప్పేసి దే ఆర్ మెన్షనింగ్ ఇన్ దట్ ఆర్టికల్. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, రైట్? ఐ మీన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, దిస్ డిగ్రేడేషన్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఎందుకంటే వీ నీడ్ టు హ్యావ్ ఏ బెటర్ లైఫ్. మన ఎప్పుడో ఒక మాకు NIN ఎక్స్ డైరెక్టర్, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, దాని ఎక్స్ డైరెక్టర్ చెప్తూ ఉప్పల్ పక్కన చెరువు ఉన్నది, ఉప్పల్ దగ్గర చెరువు ఉన్నది. మనం వెళ్తుంటే వరంగల్ వైపు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ చెరువు ఉంటుంది. ఆ చెరువు పక్కన ఎవరైతే కనుక వ్యవసాయమో కూరగాయలు చేసి అమ్మిన వాళ్ళు, అవి తిన్నవాళ్ళు, వాళ్ళలో చాలామంది క్యాన్సర్ ట్రేసెస్ ఉన్నట్టుగా NIN హ్యాస్ డిటెక్టెడ్ అనమాట. అంటే చూడండి, క్యాన్సర్ పెరగడానికి కారణం ఇస్ పొల్యూషన్. దాంట్లో ఎందుకంటే చాలా ఎఫ్లూయెన్స్ దే గెట్ డంప్డ్ ఇన్ టు దట్ పర్టికులర్ లేక్, అండ్ చాలా చుట్టూ వెజిటేబుల్స్ ఇవన్నీ గ్రో చేస్తున్నారు. సో దాన్ని మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిగ్రేడేషన్ అంటే దీని చెరువులోకి వచ్చి ఇన్ని ఆపుతున్నాయంటే కనుక దీని ముందు ఎందుకు ఆపలేము? ఆపాలి, ఖచ్చితంగా ఆపాలి. విల్ మేక్ ఎ సీరియస్ ఎఫర్ట్. ఇట్లాంటి అంటే ప్రతి దగ్గర ఒక ట్రాఫిక్ ఉందనుకోండి, లేదా ఒక సిస్టమ్ ఉందనుకోండి, అందరం చేస్తాం. అండ్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు గెట్ బోర్ యూ అబౌట్ దీస్ థింగ్స్, రైట్? బట్ ఐ కంగ్రాచులేట్ మీరందరూ ఒక మంచి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇట్లా కనెక్ట్ అవ్వటము. అండ్ ఎప్పుడైనా కానీ నా వైపు నుంచి కూడా ఎటువంటి సహకారాలుగా ఉన్నా ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఐల్ బీ డెఫినెట్లీ ఎక్స్టెండింగ్ మై వాట్ ఎవర్ అసిస్టెన్స్ హ్యాస్ టు బి rendered from my side. Thanks for the organizers. Thanks to the organizers for giving me this opportunity to speak to you. Thank you.